కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పులికుంట వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకొని సీజ్ చేసి జరిమానాలు విధించారు. కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు అధికారులు లేవా దీనికి బంపరే లేదు. చిన్నవి వేడి కొడుతున్నాయి ఇసుక. ఎక్కడి నుంచి వస్తుంటే పట్టిర్రు? ఇవి ఎడిగిపోతున్నాయి, లోకలేనా? ఎవరివి అసలు? ఇద్దరు పరిధి ఆపి డీడీలు చెక్ చేయొచ్చు కదా, తప్పేమున్నది. ఆ డీడీల మతలబు కూడా చూడండి ఏమైతే. మా దృష్టికి వచ్చిన ఇసుక ట్రాక్టర్లని దొరకబట్టి ఫస్ట్ టైం 5,000 ఫైన్ వేస్తున్నాం, సెకండ్ టైం 10,000 ఫైన్ వేస్తున్నాం. మా దగ్గర ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినవి ఉచిత కూపన్లు 200 కూపన్లు సప్లై చేసినవి ఉన్నాయి. అవి ఇస్తామని అంటున్నాం, కానీ ట్రాక్టరు యజమానులు ఎవరు కూడా చెప్పింది పట్టించుకోవట్లేదు. మా దృష్టికి వచ్చినప్పుడు లేకున్నా మేము ఫీల్డ్ మీద పోయినప్పుడు చూసినప్పుడు వాటిని పట్టి సీజ్ చేస్తున్నాం, రాస్తున్నాం. హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వాగు ఒకటి, పులిగుంట వాగు ఒకటి, ఇంకొకటి లక్ష్మీపూర్ వాగు ఉంటుంది. మా దగ్గర డీడీలు కట్టిన వాళ్ళకు మేమే పర్మిట్ ఇస్తున్నాం, వాళ్ళు ప్రాంప్ట్గా డీడీలు కడుతున్నారు, తీసుకుంటున్నారు. కొద్దిమంది ట్రాక్టర్ యజమానులు మట్టుకు రావట్లేదు, తీసుకోవట్లేదు. అట్లాంటి మేము ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు కానీ, నేను కానీ, మా స్టాఫ్ కానీ, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళ దృష్టికి వస్తే పట్టుకొని సీజ్ చేస్తున్నాం. హయ్యర్ అథారిటీస్కి చెప్తాము. ఇప్పటివరకు మేము సీజ్ చేస్తున్నాం, అక్కడ దొరకబడుతున్నాం, కానీ వాళ్ళని ఫైన్ కట్టడానికి రండి అని అంటే మా ముందర వస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని తప్పించుకొని ఎస్కేప్ అవుతున్నారు. గురి చేస్తున్నారు. ఏమంటున్నారు సార్? భయభ్రాంతిగా గురి చేస్తున్నారు. మీరు ఎట్లా తిరుగుతారు, ఎట్లా పడతారు అని బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు. ఇట్లానికి రాలేదు కానీ భయభ్రాంతులకైతే గురి చేస్తున్నారు. మీరు ఎట్లా తిరుగుతారు, మీరు ఫీల్డ్ మీద పోతారు కదా, మీరు ఎక్కడన్నా దొరకరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు.